లేఅవుట్లన్నీ పోను మిగిలిందే 7-8 వేల ఎకరాలు. అందుకని అది చాలట్లేదు కాబట్టి మళ్ళీ 45,000 ఎకరాలు తీసుకుంటామని ఒక పక్కన చెప్తూ 7,000 ఎకరాలు పార్కులు కట్టేస్తారంట. పార్కులు 7,000 ఎకరాల పార్కుల్లో జనం ఎక్కడన్నా ఉంటారు అసలు? హైదరాబాద్లోనే ఆ పార్కులు ఉన్నాయి, వాటిట్లో ఎవరన్నా వెళ్తున్నారా? ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఆ పార్కుల్ని? కాకపోతే ఇది ఒక అతిశయంతో కూడినటువంటి ప్రచారం అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. ఇది చూసినప్పుడు జనాలకు కోపం రాదా? 7,000 ఎకరాల్లో పార్కులు కడతారా? ఎవడన్నా ఏం చేసుకుంటారా పార్కుల్లో? పడ్డొల్లుతానికా ఎవడన్నా అవకాశం ఉంది అసలు? అది లేకపోతే మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయడమే. దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకు యాప్. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ ఓ మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తమ గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వాళ్ళపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు, జైలుకు పంపి వాళ్ళ పరువు తీస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చేలోపే మరో కేసు పెట్టి వాళ్ళని జైల్లో ఉంచేస్తున్నారు. 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే ఇలాంటి ఘోరాలుగా ఉన్నాయి అన్నటువంటి జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే నాలా రద్దు